ఈరోజు మా నాయకుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఒక పండగ లాంటి వార్తను మాకు తెలియజేయటం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ని నిర్వహించడం జరుగుతుంది. నా పేరు తాళ వెంకటేష్ యాదవ్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, నందిగామ నియోజకవర్గ పరిశీలకులు. అలాగే నాతో పాటు ఉన్నటువంటి మిత్రులు బద్రి డివిజన్ అధ్యక్షులు లక్ష్మయ్య, సంపత్ గారు, మాజీ కార్పొరేటరు ఎలుక వీరాంజలి గారు, గుంటూరు జిల్లా బీసీ తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు వేములకొండ శ్రీనివాస్ గారు, గౌడ్ కార్పొరేషన్ రాష్ట్ర కమిటీ మెంబరు అడ్వకేట్ శైలజ గారు, గుంటూరు జాయింట్ సెక్రటరీ పర్చూరు సంజయ్ గారు, రజక కార్పొరేషన్ డైరెక్టర్ రాచకొండ నాగేశ్వరరావు గారు, గట్టు శ్రీనివాస్ గారు తదితరులు ఈ యొక్క ప్రెస్ మీట్లో పాల్గొనడం జరిగింది. అయితే ఈరోజు ముఖ్యంగా ఏదైతే 1982లో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత మొట్టమొదటిసారి 83లో ప్రభుత్వం రావటం, 86లో ఏదైతే ఆయన ఆశించిన విధంగా ఈ బడుగు బలహీన వర్గాల వారిని పైకి తీసుకురావాలి, రాజకీయంగా ఎదుగుదల ఇవ్వాలి అని ఒక ఆలోచన చేసి ఆ రోజు ఈ యొక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బలహీన వర్గాల వారు ఎవరైతే ఉన్నారో, ఒక దేవేంద్ర గౌడ్ గారు కావచ్చు, యనమల రామకృష్ణుడు గారు కావచ్చు, కేఈ కృష్ణమూర్తి గారు కావచ్చు, అయ్యన్న పాత్రుడు గారు కావచ్చు, ఇలా అనేక మందిని ఈ రాష్ట్రంలో రాజకీయ భవిష్యత్తుని ఇచ్చినటువంటి నాయకుడు ఆనాడు మరి ఎన్టీ రామారావు గారు. 1986లో మొట్టమొదటిసారి ఆయన ప్రభుత్వంలో స్థానిక సంస్థలు వస్తే ఆ రోజు ఈ బలహీన వర్గాల వారికి క్షేత్రస్థాయిలో గుర్తింపు ఇవ్వాలి, వాళ్ళకి రాజకీయంగా అనేక మార్పులు తీసుకురావాలి అని చెప్పేసి ఆ రోజు 20% కోటాను ఇవ్వటం జరిగింది. మరి అదేవిధంగా తదుపరి ఆయన వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్నటువంటి ఈనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు 1995లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాల జనాభా పెరుగుదలను గమనించి 20% నుండి 34% తీసుకొచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా ఆ యొక్క 34%ని 2001లో కావచ్చు, 2006లో కావచ్చు, 2013లో కావచ్చు, అదేవిధంగా 34%ని బీసీలకు ఇస్తూ రాజకీయంగా వాళ్ళ ఉనికిని కాపాడినటువంటిది తెలుగుదేశం పార్టీ. అయితే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఆ తర్వాత జరిగినటువంటి 2021 స్థానిక సంస్థల ఎలక్షన్లో ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పేసి వచ్చినటువంటి దుర్మార్గపు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రికి ఉండి 34% రిజర్వేషన్ ఉన్నటువంటి బలహీన వర్గాల వారిని 24%కి కుదించి రాష్ట్రం మొత్తం మీద 16,800 మందికి రాజకీయంగా బడుగు బలహీన వర్గాల వారిని దెబ్బకొట్టింది జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ అని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మరలా ఈరోజు ప్రజలు ఆ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పి 2024లో ఎన్డీఏ కూటమిలో ప్రజలు భాగస్వాములై ఈరోజు మరి అందరికీ కూడా ఎన్డీఏ కూటమికి పట్టం కట్టినటువంటి మనం చూసాం.
ఏదైతే ఒక కార్యదక్షత ఉన్నటువంటి నాయకుడు, ఒక విజనరీ ఉన్నటువంటి నాయకుడు, బలహీన వర్గాల వారికి న్యాయం చేయాలని ఒక తపన ఉన్నటువంటి నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మళ్ళా ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పెద్దలైనటువంటి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని, అటు బీజేపీ నాయకుల్ని, రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి మాధవ్ గారిని, వారందరితో కూడా కూర్చొని చర్చించి మనం గతంలో ఏ విధంగా అయితే బలహీన వర్గాల వారికి మద్దతుగా ఉన్నామో ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఈ బడుగు బలహీన వర్గాల వారికి మద్దతుగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి చేసిన మోసాన్ని మనం దాన్ని అడ్డుకట్ట వేసి మళ్ళా బీసీలకి న్యాయం చేయాలి. కాబట్టి ఈ యొక్క రాబోయే స్థానిక సంస్థల్లో రూరల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఎంపీటీసీ కావచ్చు, జడ్పీటీసీ కావచ్చు, మరి అదేవిధంగా గ్రామ పంచాయతీ కావచ్చు, ఆ యొక్క ఎలక్షన్స్లో బీసీలకి 34% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి, మరి అదేవిధంగా అర్బన్ అయినటువంటి పట్టణ ప్రాంతంలో జరుగుతున్నటువంటి మున్సిపాలిటీ కావచ్చు, కార్పొరేషన్ మేయర్ కావచ్చు, వీటిల్లో కూడా ఖచ్చితంగా 33.13% బీసీలకి రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి నిన్న కేబినెట్లో ఆమోదం తెలిపినటువంటి ఘనత ఎన్డీఏ కూటమి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో జరిగిందని చెప్పేసి మా బీసీలు అందరూ కూడా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. మరి అంతేకాదు, ఈరోజు మనం చూసాం ఈ రాష్ట్రంలో ఒక జనరేషన్లో ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారు పెద్దలందరికీ అవకాశం కల్పిస్తే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మా తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యనిర్వహణ అధ్యక్షుడు నారా లోకేష్ గారు, వీరు కూడా ఒక ఆలోచన చేసి వారు పాదయాత్రలో ప్రతి ఊరు తిరిగినప్పుడు ఈ బలహీన వర్గాల వారు ఏ విధంగా నష్టపోతున్నారో కూడా గమనించినటువంటిది మనం చూసాం. ఆ రోజు జరిగినటువంటి అనేక బలహీన వర్గాల యొక్క బాధలను విని అటు వడేరాజుల్లో కావచ్చు, ఇటు వేవర్స్లో కావచ్చు, ఫిషర్మెన్ కమ్యూనిటీలో కావచ్చు, అనేక మందికి అనేక సదుపాయాలు కల్పించినటువంటిది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం చూసాం. మరి వడ్డెర్లకు మైనింగ్లో 33% రిజర్వేషన్ కల్పిస్తూ ఇచ్చినటువంటిది కావచ్చు, ఫిషర్మెన్ కమ్యూనిటీ వారికి వచ్చేసి నెలకి సంవత్సరానికి 25,000 రూపాయలు ఇవ్వటం కావచ్చు, మరి అదేవిధంగా వేవర్స్కి వచ్చేటప్పటికి 200 యూనిట్లు ఉచితంగా కరెంటు, అదేవిధంగా లూమ్స్ ఉన్న వారికి 500 యూనిట్లు ఉచితంగా ఇవ్వటం కూడా చూసాం. వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క బలహీన వర్గాల వారికి న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకుంటే దానికి వాళ్ళ చిలక పలుకులు పలుకుతున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందుకో టీంని మనం చూస్తూ ఉన్నాం. మేము ఈ మధ్య విన్నాం, ఈ దుర్మార్గులు మళ్ళా ఏదో కోర్టుకెళ్ళి స్టేలు తీసుకురావాలని ఆలోచన చేస్తున్నారని చెప్పేసి విన్నాం. అదే కానీ జరిగితే జగన్మోహన్ రెడ్డి నిన్ను నీ టీమును మొత్తాన్ని కూడా ఈ రాష్ట్రంలో తిరగకుండా వెంటబడి తరిమి తరిమి కొడతాం ఈ బీసీ నాయకులు అందరం కూడా అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. మరి ఈరోజు చూస్తున్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక పదవుల్లో కూడా 50% పైగా బడుగు బలహీన వర్గాల వారికి న్యాయం చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇవాళ ఎక్కడ పదవి వచ్చినా సరే, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా సరే బలహీన వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని కేబినెట్ కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు, ఉమ్మడి ఆలోచనలతో తీసుకున్నటువంటి నిర్ణయాలని బడుగు బలహీన వర్గాల వారి కోసమే తీసుకుంటున్నటువంటిది మీరు చూస్తూ ఉన్నారు. నిన్న అసెంబ్లీలో మా నాయకుడు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు చూసాం, ఏదైతే ఈ రాష్ట్రంలో డైరెక్ట్గా రాజకీయాల్లో ఎలక్షన్లో పోటీ చేయడానికి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి కొన్ని కులాల వారికి ఇప్పటి వరకు చట్టసభల్లో స్థానం లేని పరిస్థితిని మనం చూసాం. అలాంటి వాటినన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఏదైతే నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో వీటన్నిటిని కూడా గుర్తుపెట్టుకొని మరి నిన్న అసెంబ్లీలో ప్రకటించినటువంటి 2
గవర్నర్ కోటాలో వచ్చినటువంటి ఎమ్మెల్సీ పదవుల్ని మనం ఒక్కసారి గమనించవచ్చు. ఎక్కడో రాయలసీమ అనంతపురంలో ఉన్నటువంటి ఒక సామాన్య కుటుంబంలో పుట్టి పెరిగినటువంటి ఒక క్లస్టర్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నటువంటి ఒక అంగన్వాడీలో పనిచేస్తున్నటువంటి పార్టీ పదంగా చిన్న పదవిలో ఉన్నటువంటి ఒక మహిళని, ఒక వడ్డెర సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఒక మహిళని, లేస్తే రాయి రప్ప కొట్టుకొని బతుకుతున్నటువంటి కులానికి ఈరోజు చట్టసభల్లో ఒక దళవాయి రమాదేవి అనే ఒక ఉన్నతమైనటువంటి చదువుకున్నటువంటి విద్యావంతురాలైనటువంటి మహిళకి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ఉన్నత స్థానం ఇచ్చే చట్టసభలో పంపించిందంటే అది తెలుగుదేశం పార్టీ యొక్క గౌరవం, గొప్పతనం అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా ఈరోజు మనం చూసాం, కొన్ని పార్టీలో కమిట్మెంట్ లేనటువంటి నాయకులను మనం చూసాం. ఒకసారి పదవి వస్తుందని రాగలేకపోతే అలిగిపోయే వారిని మనం చూసాం. కానీ ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాల వారికి ఈ పార్టీ ఎప్పుడు కూడా కనిపెట్టుకొని ఉంటుందని కూడా మీ అందరికీ తెలుసు. అదేవిధంగా నిన్న జరిగినటువంటి రెండో ఎమ్మెల్సీ దాంట్లో మరి సీనియర్ నాయకుడైనటువంటి పొలిట్ బ్యూరో మెంబర్ అయినటువంటి శ్రీ వర్ల రామయ్య గారు గతంలో అనేక సార్లు మనం చూసాం. ఆయన చేతి వరకు వచ్చి పదవులు వెనకపోయినటువంటిది చూసాం. రాజ్యసభకు నామినేషన్ వేసి వెనకపోయినటువంటి పరిస్థితిని కూడా చూసాం. అయినప్పటికీ కూడా ఏ రోజు కూడా పార్టీ మీద ఆయన అలక చూపకుండా పార్టీ సిద్ధాంతాలను నమ్మి చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ఈ రోజు వరకు కూడా ఉంటే నిన్న అదే వ్యక్తికి రెండో ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టినటువంటిది ఈ ఎన్డీఏ కూటమి తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇలాంటి మంచి పనులు చేస్తున్నటువంటి ఈ ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీలో ఎంతో మందికి న్యాయం చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి అనుకో టీం ఈ రాష్ట్రంలో బనియల వర్గాలకి మేము అది చేశాం ఇది చేశామని చెప్పుకుంటున్నటువంటి వారు ఏ ఒక్క రోజైనా సరే బలహీన వర్గాల వారికి న్యాయం చేశారా? ఆ రోజు 34% ఉన్నటువంటి దాన్ని 24% కుదించి 16,800 మందికి రాజకీయంగా పదవులు లేకుండా చేసినటువంటి దుర్మార్గపు ఆలోచన జగన్మోహన్ రెడ్డికి కాదా అని నేను అడుగుతా ఉన్నాను. మరి ఇలాంటివి ఎన్నో పదవులను ఈరోజు ఆర్థికంగా రాజకీయంగా ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ ముందుకు తీసుకెళ్తుందని కూడా మీ అందరికీ తెలియజేస్తూ, మరి ఈ యొక్క గొప్ప అవకాశం బీసీ బడుగు బలహీన వర్గాల వారికి ఇచ్చినటువంటి ఎన్డీఏ కూటమి నాయకులని బట్టి నరేంద్ర మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, మరి క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నటువంటి క్యాబినెట్ మంత్రులందరికీ కూడా ప్రత్యేకంగా ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలందరి తరఫున ఏదైతే 34%, 33.5% రిజర్వేషన్ కల్పించినటువంటి ఈ మహోన్నతమైనటువంటి వ్యక్తులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మా మిత్రులు వేములకొండ శ్రీనివాస్ గారిని మాట్లాడవాలి.